Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Congrats iDream for reaching 1 million subscribers. నాన్నగారు ఉన్నప్పుడు ఏదో ఒక భరోసా ఉంటుంది, నాన్న ఉన్నారు. ఇప్పుడు ఆ భరోసా అన్నది సడన్గా మాయమైపోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అయితే ప్రాబ్లం అనేది ఉండదు అని ఒక గట్టి నమ్మకం. ఇంత సడన్గా అయ్యేసరికి డెఫినెట్లీ దెల్ బీ ప్రాబ్లమ్స్. బట్ నేను ఇది చాలా ఆయన పోయిన తర్వాత ఫీల్ అయింది ఒకటే ఉంటుంది, నేను గర్వంగా చెప్పుకోగలిగాను మా నాన్న దాసరి నారాయణరావు గారని. ఆయన చెప్పుకోలేకపోయాడు, నా కొడుకు దాసరి అరుణ్ అని ఒక్క స్టేజ్ మీద చెప్పుకోలేకపోయాడు. దట్ ఈస్ కొద్దిగా. బట్ దాసరి గారు అసలు సర్జరీ చేసుకోవాలి అన్న ఆ ఆలోచనే రాంగ్ అని ఇంట్లో మీ అందరూ కూడా చాలామంది చెప్పారంట, నిజమేనండి? నేను చెప్పాను కదండి, నేను నా తప్పు చేసిన ఫాలోఅప్ చేయలేదండి. నాదే తప్పు. పిల్లల విషయంలో నేను ఫెయిల్ అయ్యాను డౌట్ వచ్చింది. సో ఫెయిలర్ అయింది, వద్దు మనం కొద్ది దూరంగా ఉందాం అనుకున్నా. దెన్ ఆయనకేంటి, ఆయన ఆశయం అదే ఏంటి, ఎంతమందికి లైఫ్ ఇచ్చానే, నా సొంత కొడుకు ఇవ్వలేకపోతున్నానే అని. దాన్నన్నా మీరు గౌరవించలేకపోయారా? మనకి డౌట్ని ఆయన చెప్పలేదండి ఇప్పుడు దాకా. ఎన్ని వాజాలే ఆయన ఈ మాట చెప్పలేదు అసలు. ఫస్ట్ టైం ఐఎమ్ ఓపెనింగ్ అప్. దట్ ఈస్ నాట్ హిస్ ఫెయిలియర్, దట్ ఈస్ మై ఫెయిలియర్. సరైనోడు సినిమా బోయపాటి సీను గారు నెగటివ్ రోల్ ఆది పినిశెట్టి వేసిన క్యారెక్టర్కి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని, అవునా? అది ఈ 9 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు? 9 ఏళ్ళుగా ఏంటంటే నేను ఒక సినిమా చేద్దామని ఇష్టం అండి ప్రొడక్షన్గా. తారక్ ప్రభు ఫిల్మ్స్ అని గురుగారు బ్యానర్ ఉంది, పాత ఫస్ట్ బ్యానర్. దాంట్లో ఒక సినిమా తీయాలని ఆశ నాకు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పకుండా మనం కలవాలి అని. పవర్ గారు ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు బట్ మీ దగ్గర కూర్చొని కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం వేరు, ఆయన లేనప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అంతకంటే ఇంక పేరు ఎవరికి ఉండదు. దాన్ని స్పాయిల్ చేయకుండా ఉంటే చాలని నా గట్టి నమ్మకం. మీ అమ్మగారంటే కొంచెం భయం అంట కదా మీకు, నాన్నగారితో పోలిస్తే? ఆవిడంటే అందరికి భయం అండి. భయం అంటే కాదు, మాకు పర్సనల్గా. షీ వాజ్ డైనమిక్ లేడీ. మీకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదండి? మీ ఒపీనియన్ ఏంటంటే నాన్నగారు పొలిటికల్ కెరియర్? నా ప్రకారం అదే పెద్ద కేసేం కాదండి. ఈ వుడ్ హ్యావ్ కమ్ అవుట్ క్లీన్ చిట్. బట్ ఇంకా ఆయనే లేరు, ఇంకా కేసు గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీలో మీకు ఎట్లుందో ఇండస్ట్రీలో అది పెద్ద వ్యాక్యూమ్. అది నాకు ఆయన వచ్చేవారని తెలుసు కానీ దేని గురించి వచ్చేవారు తెలియదండి. సో ఎందుకు వచ్చింది ఆ సీరియస్నెస్? సో ఇప్పుడు నువ్వేం చేసావు, ఆయన అంత పెద్ద పేరుని నిలబెట్టలేవు అన్నారు. ఓకే, ఒప్పుకుంటున్నాను, నిలబెట్టలేదండి నేను. అదొక్కటే నా రీజన్. అదొక్కటే రీజన్. ఐ హావ్ నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్ అండి. ఇలాంటి వార్తలు ఫ్యామిలీ గురించి పర్సనల్గా అటాక్స్ జరుగుతున్నప్పుడు దెబ్బలాట్లన్నీ జరగలేదండి. ఇది పర్సనల్గా చిన్న డిఫరెన్స్ నాకు. బట్ అవి ఉండిపోతున్నాయి అక్కడ. ఇది జరుగుతుంది 1 month కూడా అవ్వలేదు. ఈ లోపల వస్తున్నాయి. ఇన్నా చెప్పారు కొంతమంది ఇలాగ వస్తుంది, వై డోంట్ యూ క్లారిఫై అని. ఐ ఫెల్ట్ వై షుడ్ ఐ క్లారిఫై చేస్తే దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని వస్తుందండి బయటకి. ఇప్పుడు అది కాదు, న్యూస్ రాసేది అతను, నేను క్లారిఫై అది కాదు, అది కరెక్ట్ కాదు. మనం అనవసరంగా దాని మీద రియాక్ట్ అయ్యి అనుకోండి, వాళ్ళకి అనవసరంగా మనం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది. Hi, this is Dasari Arun. Watch my exclusive interview on Dialogue with Prema in iDream.